జర్మనీ పోలీసులను వెర్రిపప్పలను చేశారు దొంగలు. కాదు కాదు, వాళ్లకు వాళ్లే ఫూల్స్ అయ్యారు అనాలి. పశ్చిమ జర్మనీలోని కిల్సన్ కిర్బెన్ హై స్ట్రీట్ బ్యాంక్ స్పార్కస్సే బ్రాంచ్ లో భారీ దొంగతనం జరిగింది. ఎంతంటే దాదాపుగా 1000 కోట్లకు పైగా డబ్బు, విలువైన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే ఈ బ్యాంకు తనకు తానుగా స్పెక్టాక్యులర్ బ్యాంక్ గా ప్రమోట్ చేసుకుంటుంది. మా బ్యాంకులో అత్యాధునిక భద్రత ఉంటుంది, ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మా సొంతం, దొంగతనం జరగడానికి ఛాన్స్ లేదు. బ్యాంకు మూసినప్పుడు తలుపులను బద్దలు కొట్టినా సరే స్థానిక పోలీస్ స్టేషన్లకు, ఫైర్ స్టేషన్ కి వెంటనే సిగ్నల్ వెళుతుంది. భారీ భద్రత మా సొంతమని రోజు ఓదరగొడుతుంది ఈ బ్యాంక్. కానీ ఈ స్పెక్టాక్యులర్ బ్యాంకును అంతే స్పెక్టాక్యులర్ గా దొంగతనం చేశారు దొంగలు. అది కూడా గోడకు భారీ రంధ్రం చేసి. మరి మీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏమైంది? సేఫ్ బాక్సులు బద్దలు కొడుతుంటే టెక్నాలజీ పనిచేయలేదా అంటే చేశాయి. కానీ ఇక్కడే పోలీసులు వెర్రి పప్పలయ్యారు. అదెలాగంటే ఈ స్టోరీ చూడాల్సిందే. జర్మనీ అంతా క్రిస్మస్ సెలవుల్లో మునిగిపోయి ఉంది. మరోవైపు న్యూ ఇయర్ దగ్గరకు వస్తోంది. డిసెంబర్ 27 రాత్రి 2 గంటలకు దొంగలు స్పార్కస్సే బ్యాంక్ దగ్గరకు వచ్చారు. కానీ ఆ బ్యాంకును టచ్ కూడా చేయలేదు. ఆ బ్యాంకుకి ఆనుకుని ఉన్న ఓ బిల్డింగ్ ఉంది. అది కూడా కమర్షియల్ బిల్డింగ్. అక్కడ జనసంచారం లేదు. సిటీకి కాస్త దూరంగా ఉంటుంది. పైగా విపరీతమైన చలి. అయితే సరాసరి పక్క బిల్డింగ్ నుంచి బ్యాంకు సేఫ్ డిపాజిట్ గది ఉన్న గోడకు రంధ్రం చేయడం మొదలు పెట్టారు. అది కూడా పార్కింగ్ ఏరియా నుంచి డ్రిల్లింగ్ సాయంతో భారీ శబ్దాలు వస్తున్నాయి. దాదాపు 40 సెంటీమీటర్ల మందమైన గోడ, పైగా స్టీల్ తో అత్యంత స్ట్రాంగ్ గా ఉంది వాల్. అయినా కూడా డ్రిల్ చేసేశారు. సరాసరి బ్యాంక్ సేఫ్ రూమ్ లోకి జరబడ్డారు. అంటే బ్యాంక్ వైపు నుంచి డోర్ టచ్ కూడా చేయలేదు. సరాసరి లోనికి వెళ్ళిపోయారు. పక్కాగా బ్యాంకు గురించి తెలిసిన వాళ్లే ఈ పని చేశారని అర్థం చేసుకోవచ్చు. అయితే దొంగతనానికి చాలా చిన్న రంధ్రం చేస్తారు, కానీ ఇక్కడ అలా చేయలేదు. ఎంత లావు వ్యక్తి అయినా కూడా సులభంగా దూరేలా చేశారు. అంటే పారిపోవాల్సిన అవసరం వస్తే సులువుగా ఉంటుందని భారీ రంధ్రం చేశారు. పార్కింగ్ ఏరియాలో భారీ డ్రిల్లింగ్ చేస్తున్నా అది కూడా రాత్రి సమయంలో ఎవరో వినలేదు. అయితే సేఫ్ రూమ్ ఇక్కడ చాలా పెద్దది. వాస్తవానికి స్ట్రాంగ్ రూమ్ లో చాలా సెన్సార్లు ఉంటాయి. కొన్ని సేఫ్ బాక్సులను స్విచ్లుగా వాడతారు. అంటే బాక్స్ ను లాగిన, తాళం తీయకుండా నెట్టడానికి ప్రయత్నం చేసిన దగ్గరలోని ఫైర్ సిబ్బందికి, పోలీస్ స్టేషన్ కి సమాచారం వెళుతుంది. అలానే దొంగలు ఒక్కో సేఫ్ బాక్స్ తీస్తున్నారు. ఆ సమయంలోనే ఉదయం 6:20 దగ్గరలోని పోలీసులకు, ఫైర్ స్టేషన్ కు అలారం వెళ్ళింది. బ్యాంకులో ఏదో ప్రమాదం జరిగిందని వేగంగా వచ్చేసారు పోలీసులు. కానీ బ్యాంకు దగ్గర ఎలాంటి హడావిడి లేదు. బ్యాంకుకి ఆ రోజు సెలవు. మనుషులు కూడా ఎవరూ లేరు. తలుపులు కూడా పక్కాగా ఉన్నాయి. అయితే లోపల ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని బ్యాంక్ అధికారులకు కాల్ చేశారు. బ్యాంక్ అధికారులు కూడా వచ్చారు. కానీ కింది స్థాయి ఆఫీసర్లు వచ్చారు. బ్యాంకు లోనికి వెళ్లారు. అయితే ఎక్కడి నుంచి అలారం వచ్చిందో సిస్టమ్ లో చెక్ చేయగా స్ట్రాంగ్ రూమ్ నుంచి అని తెలిసింది. కానీ స్ట్రాంగ్ రూమ్ చూస్తే పర్ఫెక్ట్ గా ఉంది. బయట నుంచి లోనుకు ఒకసారి వెళ్లాలన్నారు. అయితే ఫాల్స్ అలారం లేదా మాల్ ఫంక్షన్ వల్ల వచ్చి ఉండొచ్చని పోలీసులు చెప్పారు. అయితే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలంటే ఉన్నతాధికారులు అనుమతి ఉండాలి. హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ కావాలి. ఎందుకంటే అది సెలవు రోజు. పైగా 3 సీక్రెట్ పాస్ కోడ్లు కొడితే తప్ప ఓపెన్ కాదు. దానికంటే ముందు ఓ రోల్ షట్టర్ కూడా ఉంటుంది. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే కోర్టు నుంచి వారెంట్ కావాలి. ఇలా జర్మనీ చట్టాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ దొంగలకు చట్టాలు అవసరం లేదు కదా. స్ట్రాంగ్ రూమ్ ముందు పోలీసులు, ఫైర్ సిబ్బంది, బ్యాంక్ అధికారులు మాట్లాడుకుంటూ ఉన్నారు. సరదాగా టీలు, కాఫీలు తాగుతున్నారు. దొంగలు మాత్రం లోపలే ఉన్నారు. అంటే వీరు ఈ పక్కన మాట్లాడుకుంటూ ఉంటే లోపల దొంగతనం చేస్తున్నారన్నమాట. ఆల్మోస్ట్ వేళ్ల ముందే దొంగతనం జరుగుతున్నా పోలీసులు చర్చల్లో మునిగిపోయారు. ఇక్కడే బ్యాంకు నుంచి పోలీసుల వరకు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఫాల్స్ అలారం అంటూ వెళ్లిపోయారు. ఎందుకంటే అగ్ని ప్రమాదం కాదు, శబ్దం లేదు, వాసన లేదు. ఇక మనుషులు ఎవరైనా వచ్చి దొంగతనం చేస్తున్నారా, ఆ ఛాన్సే లేదు అని నవ్వుకొని వెళ్లిపోయారు. ఇంకేముంది, 4 గంటల్లో 3250 సేఫ్ బాక్సులను ఓపెన్ చేశారు. భారీగా బాక్సుల్లో ఉన్నదంతా దోచేసుకున్నారు. అయితే మళ్ళీ మధ్యాహ్నం పూట ఎమర్జెన్సీ అలారం సంకేతం పోలీస్ స్టేషన్ కు, ఫైర్ స్టేషన్ కు వెళ్ళింది. మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ నుంచే దొంగలు మిస్టేక్ గా మామూలు బాక్సులు అనుకుని లాగితే అది అలారం మోగుతుంది. అవి ఎక్కడ ఉన్నాయో కొద్ది మంది సిబ్బందికి మాత్రమే తెలుసు. తెలియక లాగితే అలారం సౌండ్ వస్తుంది. అయితే ఈసారి దొంగలు సేఫ్ ని లాగుతూ అలారం స్విచ్ ను నొక్కేశారు. ఆ సమయంలో బ్యాంకులో కూడా సౌండ్ మోగింది. మరోవైపు బ్యాంక్ అలారం గురించి పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఉదయం జరిగిన విషయం చెప్పగానే కోపడ్డారు. బ్యాంకు చుట్టుపక్కల వెతకాలి కదా, గేటు ముందు నుంచి లోనికి వెళ్లి చూస్తే ఎలా అని తిట్టగానే అప్పుడు గాని వాళ్ళకి సీన్ అర్థం కాలేదు. భారీగా పోలీసులు వెళ్లిపోయారు.
ముందు నుంచి చూస్తే మళ్ళీ ఏమీ లేదు. అయితే దొంగలు బ్యాంకులో మోగిన అలారం సౌండ్ కు ఎమర్జెన్సీ లైట్లకు భయపడి మొత్తం బ్యాగుల్లో సర్దేసుకుని అప్పటికే వేగంగా కార్లలో పారిపోయారు. అంతే, మొత్తం ఊడ్చుకుపోయారన్నమాట. అయితే ఉన్నతాధికారుల చేవాట్లతో పోలీసులు బ్యాంకుకు ఆనుకున్న ఉన్న భవనాలను చెక్ చేయగా పార్కింగ్ స్థలంలోని పెద్ద బొక్కను గమనించారు. ఇంకేముంది, పెద్ద తప్పు చేశాం. ఉదయం 6 గంటలకే వెనకకొచ్చి ఉంటే దొంగలు లోపల ఉండేవారు, దొరికేసేవారని నాలుగు కరుచుకున్నారు. ఇంకేముంది, లోనికి వెళ్లి చూడగా ఏమీ లేదు. మొత్తం లూటీ చేసినట్లు చిందరవందర చేసేశారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా 2 నల్లటి ఆడి కార్లు, ఓ తెల్లని బెంజ్ సెడాన్ లో దొంగల ముసుగు ధరించి పారిపోతున్న కార్లు కనిపించాయి. ఇక నెంబర్ ప్లేట్లు కూడా నకిలీవే అని తేలింది. మొత్తం బ్యాంకు అధికారులు లెక్కలేగా 3250 సేఫ్ డిపాజిట్ బాక్సులను ఓపెన్ చేశారు. అయితే కొన్ని ఖరీదైన వివిఐపి బాక్సులకు సెన్సార్లున్నాయి. వాటిని లాగినప్పుడే అలారం వచ్చింది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే కంప్యూటర్ లో కూడా రికార్డ్ అవుతుంది. ఉదయం 10:45 మొదటి బాక్స్ తెరిచినట్లు ఉంది. అంటే ఈ లోపు నార్మల్ బాక్స్లను, మనీ లాకర్లను ఓపెన్ చేశారు. దాదాపుగా 3000 మంది ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు గోవింద మంగళమైంది. బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు దగ్గరకు వచ్చి లబోదిబ్బమన్నారు. మా డబ్బులు ఎవరిస్తారు? తమ తాత ముత్తాతల నాటి విలువైన నగలను కూడా దాచుకున్నాం. వాటి విలువ మీరు కూడా వెలకట్టలేరని ఓ మహిళ బోరన విలపించింది. అయితే కొంతమంది దగ్గర బ్యాంకు రసీదులున్నాయి, మరి కొంతమంది దగ్గర లేవు. అసలు ఆ సేఫ్ డిపాజిట్లలో ఖాతాదారులు ఏం దాచుకున్నారో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇక బ్యాంకులు ఏం చేస్తాయి? తమకు న్యాయం చేయాలంటూ బ్యాంకు చేతులెత్తేసింది. మేము కూడా దొంగతనం బాధితులనంటూ కహానీలు చెప్పుకొచ్చింది. భారీగా డిపాజిట్లు సేకరించి ఛార్జీలు వసూలు చేసుకుంటున్న బ్యాంకు దొంగతనం జరిగితే తమ బాధ్యత లేదన్నట్లుగా మాట్లాడింది. మీ బాక్సులకు ఇన్సూరెన్స్ ఉంది, ఒక్కో బాక్సుకు 11 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉందని చెప్పింది. కానీ అంతకంటే విలువైన నగలు, డబ్బు పోయాక ముష్టి 11 లక్షలు ఎవరికి కావాలని కస్టమర్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. అయితే అందరి లెక్కలు తీసి అంచనా వేయగా దాదాపుగా మన కరెన్సీలో 1000 కోట్లకు పైగా దొంగలు దోచుకున్నారని తేలింది. ఇందులో బ్యాంకు డబ్బు, ఖాతాదారుల డబ్బు, నగలు, వజ్రాల ఉంగరాలు సహా అన్నింటినీ బ్యాంకులో గంటల తరబడి తీరిగ్గా కూర్చొని దోచుకున్నారు. ఇక అలారం మోగినా పోలీసులు చుట్టూ వెతకకుండా ముందు వైపు చూసి తలుపు తీసి మళ్లీ వేసి వెళ్లిపోయారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి అలారం వచ్చిందని బ్యాంకు సిబ్బంది చెప్పినా సీరియస్ గా తీసుకోలేదు. ముందు చుట్టుపక్కల వెతుకుంటే వెనుక వైపు పార్కింగ్ రంధ్రం నుంచి కనిపించేది. కనీసం కాల్పులైనా జరిగేవి, దొంగలైనా దొరికేవారు. అలా పోలీసులు తమకు తాము చెవిలో పూలు పెట్టేసుకున్నారు. ఈ బ్యాంకు దొంగతనం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రజల ఆస్తికి జర్మనీలో కూడా ప్రభుత్వం బాధ్యత వహించిందని తేలిపోయింది. ఎక్కడైనా జనమే వెర్రిగొర్రెలన్నమాట. కొంతమంది సాక్షులు తాము కార్లను చూసాం, ముసుగులు వేసుకున్న వారిని చూసామని చెప్పారు. కాకపోతే ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యాయి. ఎప్పటికీ 4 రోజుల పైన దాటింది. ఇంతవరకు ఈ కేసును ఛేదించలేకపోయారు. ఇక బ్యాంకు మీద కోర్టులో కేసులేశారు కస్టమర్లు. అయినా ఏం లాభం? పోలీసులు దొంగతనం జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. 4 రోజులు దాటినా దొంగలను పట్టుకోలేకపోయారు. ఎవరికి ఎవరు జవాబుదారిగా లేరని జర్మన్ సర్కారును మీడియా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. మరి ఈ రాబరీపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.